శుబ్లి గారు, మరొక అంశం ఏంటంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ జేపీసీ సంబంధించి 14 మందితో ఒక కమిటీ వేశారు. దీనికి సంబంధించి ఆ కమిటీలో మీరు కూడా ఒక మెంబర్ గా ఉన్నారు. ఎలా చూస్తారు సార్ ఈ కమిటీని? అంటే ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏ విధంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళిపోతుంది, వాళ్ళకి ఎలాగ లాభపడతారు, ఏం మంచి చేస్తుందని మీరు అనుకుంటున్నారు దీనికి సంబంధించి? మంచి ఏమైనా చేయడానికి 10 సంవత్సరాలు ఏమైనా మంచి చేస్తే కదండి ఇది బిల్ ద్వారా మంచి జరగడానికి. ఈ రోజున జేపీసీకి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ రావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. జేపీసీకి దీనికి రిఫర్ చేయాలి అని చెప్పేసి స్పష్టంగా భారతీయ జనతా పార్టీతో ఉన్నా కూడా గాని ఎవరైతే మన టీడీపీ ఎంపీ గారు ఉన్నారో చాలా సున్నితంగా చాలా స్పష్టంగా పార్లమెంట్ లో ఆగస్టు 6వ తేదీన ఏదైతే పార్లమెంట్ లో ఎంటర్ చేశారో అదే రోజున వీళ్ళు దాన్ని వ్యతిరేకించలేదు. కాకపోతే స్పష్టంగా చెప్పింది ఏంటంటే దీనిపై అనేకమైనటువంటి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, వాటిని దూరం చేయాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి దీన్ని జేపీసీకి పంపించండి అని చెప్పేసి అందరికన్నా ముందు ప్రస్తావన చేసిందే తెలుగుదేశం పార్టీ ఎంపీలు. అప్పుడు దాన్ని జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించడం జరిగింది. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి. దాని తర్వాత మరలా ఎప్పుడైతే నిన్న ఐ థింక్ 28న ఏదైతే మన జేపీసీ ఆంధ్ర తెలంగాణకి కలిపి హైదరాబాద్ వచ్చిందో అప్పుడు మరలా ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి రాష్ట్రం తరపు నుంచి, అందులో నుంచి స్టేక్ హోల్డర్స్, అదే విధంగా దాని తర్వాత వచ్చేసి మీకు ముతవల్లీల కోటా నుంచి, దాని తర్వాత లాయర్ అసోసియేషన్ నుంచి, అదే విధంగా మళ్ళా వక్ఫ్ బోర్డ్ నుంచి, ఈ రకంగా 3-4 అంశాల్లో డిఫరెంట్ పీపుల్ ని తీసుకొని ఒక కంప్లీట్ రిప్రజెంటేషన్ ని జేపీసీ ముందుకు పంపించడం జరిగింది. ఇందులో ఇంకా చిత్తశుద్ధి నారా చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే ఒక మాజీ సిఎస్ అయినటువంటి అధికారి, ఒక మాజీ ఐఏఎస్ అధికారి షఫీఖుజ్జమా గారు చీఫ్ సెక్రటరీగా చేశారు. ఆయన్ని ఈ స్టేక్ హోల్డర్స్ లిస్ట్ లో ఆయన్ని కూడాను వన్ ఆఫ్ ద మెంబర్ గా పొందుపరిచి పంపించడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళి ఏదైతే మా యొక్క అబ్జెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడాను జేపీసీ ముందుకి చాలా స్పష్టంగా నివేదిక సమర్పించడం జరిగింది. మేమైతే కోరుకునేది ఒకటేనండి, వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చాలా 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 దారుణంగా ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇది కేవలం ముస్లింల సమస్య కాదు. ఈ రోజు మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం ఉండదు. నా ఇంటి నుంచి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటి నుంచి నా ఇల్లు కూడాను అంతే దూరము. ఈ రోజున వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తే కనుక రేపటి రోజున మీరు తీసుకొచ్చి మీరు ఏదైతే ఎండోమెంట్ యాక్ట్ ఉందో దాన్ని కూడాను అమెండ్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హిందువులకి వక్ఫ్ బోర్డు లో పంపించాలి అని చెప్పేసి అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు చేస్తున్నారు? అదే విధంగా రోజు రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి కేవలం వక్ఫ్ ఫండ్ 7% కడుతుంటే కనుక దాన్ని తీసుకొచ్చి తగ్గించి 5% చేస్తున్నారు. రెండో వైపు నుంచి సెక్షన్ 40 అని చెప్పేసి దాన్ని రిమూవ్ చేస్తున్నారు. దాని తర్వాత ఇంతవరకే కాకుండా కలెక్టర్ కి పూర్తి అధికారాలు కలెక్టర్ కి ఇచ్చేస్తున్నారు. రెవెన్యూకి సంబంధించినటువంటి భూముల్ని ఈ రోజున కలెక్టర్ గారు కాపాడలేకపోతున్నారు. మరి అలాంటప్పుడు తన వాదనలో తన కేసులోనే తనే జడ్జిగా కలెక్టర్ గారు ఏ రకంగా వ్యవహరించగలరు నాకు అర్థం కాక అడుగుతానండి. అసలు ఎంత దారుణం అసలు అది. అలాగా అనేకమైనటువంటి ఇష్యూస్. దాని తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్ ని కూడాను పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నారు. అంటే ముస్లింలను మీరు ప్రతిసారి మీరు మాట్లాడే మాట ఏమిటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు. మీరు అందరికీ తోడు తీసుకొని సబ్కా వికాస్ అంటే అందరికీ కూడాను మీరు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు అప్పుడు సబ్కా విశ్వాస్ అనేది జరుగుతుంది. విశ్వాసం అనేది అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మీపై విశ్వాసం ఏ రకంగా వస్తుంది? ఇటువంటి అడ్డదిడ్డంగా మీరు బిల్స్ తీసుకొచ్చి మీరు దీన్ని మాపై ఇంపోజ్ చేయాలని చెప్పి చూస్తే గనక ఇది తప్పు కాదా? ఇది 100% తప్పు అవుతుంది. ఈ రోజున మీరు టీటీడీ తెలుగు దేవస్థానంలో కానీ లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ దీంట్లో కానీ ఈఓగా ఫారూక్ షిబ్లీని నియమిస్తారా? మీరు ఒప్పుకుంటారా? తప్పు కదా, నాకేం పని కదా. మరి అలాంటప్పుడు నా వక్ఫ్ బోర్డ్ లో, నా ముస్లిం సమాజానికి చెందినటువంటి వక్ఫ్ బోర్డ్ లో మీరు ఎవరండి? అన్యమతస్తులు తీసుకొచ్చి మీరు సిఇఓని అక్కడ చేద్దామని చెప్పేసి అన్యమతస్తులుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మెంబర్లుగా చేద్దామని చెప్పి చూడటం ఎంత దారుణం చూడండి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తానండి మీకు. దీంట్లో వక్ఫ్ బోర్డ్ అనేది ఎవరికి సంబంధించింది? ముస్లింలకు సంబంధించింది. ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డ్ లో ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఏదైతే అధికారాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడాను నిర్వీర్యం చేసే ప్రయత్నం మీరు
చాలా స్పష్టంగా చేస్తున్నారు. వక్ఫ్ యాక్ట్ Okay. అనేది ఏదైతే ఉందో ఇది మోస్ట్ సెక్యులర్ యాక్ట్. దీనికన్నా సెక్యులర్ యాక్ట్ ఏది కూడా లేదు. దానికి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను వినండి. గుంటూరులో కాళే Okay. మస్తాన్ వలి దర్గా అని చెప్పేసి ఒకటి ఉంది, చాలా ఫేమస్. ఆ కాళే మస్తాన్ వలి దర్గాకి ముతవల్లి అంటే దానికి రన్ చేసేటటువంటి పీఠాధిపతి ఆయన ఎవరు తెలుసా? ఆయన ఒక నాన్ ముస్లిం, ఒక హిందూ సోదరుడు ఆ యొక్క దర్గాని రన్ చేస్తున్నాడు. అదే విధంగా మీకు నంద్యాల జిల్లా ఎల్ఆర్టి గ్రామం, ఆదోని దగ్గరలోకి వస్తుంది ఎల్ఆర్టి అని చెప్పేసి. ఎల్ఆర్టిలో ఉన్నటువంటి ఫేమస్ దర్గా, ఆ దర్గాకి కూడాను ఎవరండి పీఠాధిపతి? ఒక నాన్ ముస్లిం చేతిలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. ఇంతవరకు మాత్రమే కాదు, వక్ఫ్ బోర్డు ఆస్తులను నాన్ ముస్లిమ్స్ కి కూడాను లీజ్ అవుట్ చేయవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి 80% వక్ఫ్ ఆస్తులు ఈ రోజున లీజ్ కి ఇచ్చింది నాన్ ముస్లిం సోదరులకి. మీరు ఎండోమెంట్ యాక్ట్ నుంచి, ఎండోమెంట్ ఏదైతే మీ యాక్ట్ ఉందో దాని ద్వారా నాకు 1 సెంట్ కాదు, 1 ఇంచు భూమి, 1 ఇంచ్ అంటే 1 ఇంచు భూమి నాకు లీజ్ కి ఇవ్వండి, నేను ఒప్పుకుంటాను. మీ యాక్ట్ అది చెప్పదు. మీ Okay. యాక్ట్ కేవలం హిందువులకే ఇవ్వాలని చెప్తుంది. కానీ వక్ఫ్ యాక్ట్ అయితే నాన్ ముస్లిమ్స్ కి ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. ఇస్తున్నాం అవును. కూడాను. 80% వాళ్ళ చేతిలోనే ఉంది. మరి Hmm. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది అసలు నాకు అర్థం కాదు. అంటే మీరు కంప్లీట్ గా నల్ అండ్ వైట్ చేసేద్దామని చెప్పేసి చూస్తున్నారు మీరు. తప్పు కాదు Okay. ఇది. అంటే అంటే సంస్కరణల పేరుతో వక్ఫ్ బోర్డుని ఏదైతే ఉన్నాయో అధికారాలను కేంద్రం తమ గుప్పెట్లో పెట్టుకోవాలి అనే కారణాలే కనిపిస్తున్నాయా? ఎందుకంటే 40 సవరణలు ఉన్నాయి దాంట్లో తీసుకొస్తామని చెప్తున్నారు, మహిళలను కూడా దాంట్లో మెంబర్స్ చేస్తామని చెప్తున్నా, కానీ దీని వెనక ఏదైనా మీకు మాట చెప్తాను వినండి. వీళ్ళు ఎవరండి Sir, చెప్పడానికి? చెప్పండి. అసలు నాకు అర్థం కాదు. వీళ్ళు ఎవరండి చెప్పడానికి? ప్రతి బోర్డ్ లో, ప్రతి స్టేట్ లోని ప్రతి బోర్డ్ లో కూడాను మహిళలు ఉన్నారు. ఇప్పుడు కూడాను Okay. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ ఏదైతే బోర్డు ఉందో అందులో సైతం కూడాను మహిళలు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అసలు వీళ్ళకి సెన్స్ లేక మాట్లాడుతున్నారు. ప్రతి బోర్డు లో కూడా మనకి ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. అదే కానీ ఇక్కడ లింగ భేదం అనేది ఉండదు. మహిళల్ని ఇప్పుడు నుంచి ఏంటండి, లాస్ట్ 15-20 ఇయర్స్ బ్యాక్ నుంచే మహిళల్ని మేము తీసుకుంటున్నాం ఒక బోర్డు లో. Okay. మళ్ళీ ఇప్పుడు ఇది మీరు పొడిచేది ఏంటి? నాకు అర్థం కాదు. Okay. ఇది కేవలం sir. ఏం లేదు సార్, కేవలం ముస్లిం సమాజాన్ని మభ్య పెట్టడానికి, పోలరైజ్ చేయడానికి. దాని తర్వాత Okay. మీకు ఇంకో పెద్ద ఒక ఇష్యూ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు చెప్పండి సార్. మీరు తిరుపతి దేవస్థానంలో లడ్డూ సైజు పెంచాలన్నా తగ్గించాలన్నా గానీ నాతో మీరు ఒపీనియన్ తీసుకుంటారా? తీసుకోం కదండి, నేను సంబంధం లేదు ఇవ్వను కదా. కూడా, నేను ఇవ్వను అవును. కూడాను. అసలు సంబంధం లేని Hmm. అంశం అసలు అది. మరి అలాంటప్పుడు వక్ఫ్ బోర్డ్ పై ఒపీనియన్స్ అడిగారు. ఒపీనియన్స్ ఎవరితో అడిగారు మీరు? మొత్తం దేశంతో అడిగారు. దేశంలో ఉన్నటువంటి మెజారిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి వక్ఫ్ బోర్డ్ తో ఏంటి సంబంధం? మైనారిటీల ఒపీనియన్ మాత్రమే తీసుకోవాలంటారా? ఎవరైతే ముస్లిం సమాజం ఒక ఒపీనియన్ మాత్రమే. అంతే కదండి. Hmm. అసలు వక్ఫ్ Okay. బోర్డ్ లో నాన్ ముస్లిమ్స్ ఎందుకు అడుగుతారు మీరు? నాన్ ముస్లిమ్స్ తో మీకు ఏంటి సంబంధం? అసలు వక్ఫ్ బోర్డ్ లో Okay. నాన్ ముస్లిమ్స్ కి ఏంటి సంబంధం? ఓకే సార్, అంటే ఒకటి సార్, నాకు ఒక నార్మల్ గా ఒక లేమన్ గా నేను అడుగుతున్నాను. అంతకు ముందుకు సంబంధించి వక్ఫ్ బోర్డులో ఏదైతే ఉన్నాయో అవకతవకలు జరిగిన పరిస్థితి, దానిని ఒక చట్టబద్ధత కల్పించేందుకు, దాన్ని ఒక సిస్టమేటిక్ గా రన్ చేసేందుకే ఇవన్నీ సవరణలు చేస్తున్నామని చెప్పి కూడా కేంద్రం మాట్లాడుతున్న పరిస్థితి. దీని వెనక దురుద్దేశం కాకుండా మంచి లేదంటారా? ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ కూడాను దురుద్దేశంతో కూడుకున్నవా, లేకపోతే దాన్ని డెవలప్ చేయడానికా? వీళ్ళకి కావాల్సింది ఒకటేనండి. వీళ్ళకి కావాల్సింది ఒకటి, వీరు ఏదో రకంగా ఏదో విధంగా దీన్ని నిర్వీర్యం చేయాలి. ఇంకోటి పార్లమెంట్ లో మాట్లాడితే మీకు ఒక అంశం తీసుకొస్తున్నారు. అదేంటంటే ఒక చెన్నైలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి 380 ఎకరాలు మొత్తం ఊరూరు మొత్తం కూడాను ఒక్కోడే అని చెప్పేసి. మీకు పాత కాలంలో స్తోత్రం అని చెప్పేసి, లేకపోతే మన అగ్రహారాలు అని చెప్పేసి కొన్ని గ్రామాలు ఉండేవి. మీ తెలంగాణలోనే ఆ గ్రామం పేరు మర్చిపోతాను, నేను కోట్ కూడా చేస్తాను. నేను 2900 ఎకరాలు 2900 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్. మళ్ళా అది 380 ఎకరాలు ఉంటేనేమో మీరు గోల చేసి పార్లమెంట్ లో వినిపించారు. 2900 ఎకరాలతోనే ఒక గ్రామం మొత్తం కూడాను ఎండోమెంట్ ల్యాండ్. మళ్ళా దాన్ని ఎందుకు చూపించారు? అది తప్పని చెప్పట్లేదు. అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు కదా.
ఇది ఒప్పు, అది మాత్రం తప్పు అంటే ఎట్లాగా? ఓకే ఓకే సార్, ఒకవేళ ఏంటంటే దీనికి సంబంధించి మీకు కూడా కొన్ని వక్ఫ్ బోర్డుకి సంబంధించి అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి మీది కూడా అభిప్రాయాలు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఇది కేంద్రం దీన్ని వినిపించుకోకపోతే ఏం జరుగుతుంది అంటారు? అంటే ఏ విధంగా మీరు ముందుకెళ్తామని చెప్పి అడిగితే ఏం చెప్తారు మీరు? లేదు సార్, మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఈ రోజు జేపీసీకి వెళ్ళటానికి ఆంధ్ర రాష్ట్రం ముస్లింలు కాదండి, భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ కూడాను నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పే రోజు అతి దగ్గరలో ఉంది. ఓకే 100%. ఎందుకంటే ఏదైతే ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా అన్య మతస్థులకు ఆయా మతాల సంస్థల్లో ఎటువంటి ఎంట్రీ ఉండదు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టేశారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అసలు ఈ బిల్ 100% ఇది పాస్ కాదు ఇన్షాల్లా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ శుబ్లి గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కన రెస్పాన్స్ అయ్యారు. నమస్కారం అండి.